చాలేరా కూరలో చాలొద్దు మళ్ళీ చాలే చాలు ఇంకొద్దు ఇంకా ఏం మాకు రానబెట్టుకో అదొక అట్లా అలా కాదు దారా చేతులు కడుక్కొని రా చావురా పచ్చిమిరకాయలను చాలు చూడుద్ది కదా ముక్కరు జాలే జాలరు చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చా ఏం కావాలరా ఏదది యూట్యూబ్లో పెట్టిన వరకు మనం నవ్వుకోవడానికి ఒకటి ఏం చేస్తున్నావు ఫస్ట్ అన్నం వండుకోవాలి కర్డ్ రైస్కి అన్నం ఉడికిన తర్వాత అన్నం మళ్ళీ వేరే బౌల్ చేసుకొచ్చుకొని బౌల్లోకి వేసుకోవాలి మనం తగినంత మనం తిన్న వాటికి సాల్ట్ వేసుకోవాలి తగిన వాటికి సాల్ట్ వేసుకొని పెరుగు వేసుకొని గరిటె పెట్టుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకుని ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఆ ఉల్లిగడ్డలు ఇలా కొంచెం ఇలా ప్రాన్ వేసుకొని అర్థమైంది కదా అని చెప్పింది ఇలా వేసుకోవాలా అర్థమైందిగా అలా వేసుకున్నాము అలా కొంచెం దీని మీద ఇది ఇలా వేసి మా తెల్లగా అర్థం కావాలి సరిపోతే ఇప్పుడు గరిటె తీసుకొని ఇదంతా కలుపుకోవాలి చూడండి రైస్ కొత్త ఆడుతుంది కాబట్టి పెరుగు కానీ రైస్ కానీ ఉల్లిపాయలు కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు ఫ్లేవర్ తిన్నారంటే అసలు ఉల్లిపాయలు ఎవరైనా కానీ ఇది ఒక గుడ్ డైజెషన్ ఫుడ్ ఇది అసలు ఫుడ్ ఈజీగా ఉంటుంది ఇది తింటే డైజెషన్ కానీ గ్యాస్ ట్రబుల్ కానీ మంచి మంచి బలానికి కానీ ఎనర్జీకి కానీ సూపర్ డూపర్గా ఉంటుంది ఈ ఫుడ్ తిన్నవారు ఒక్కసారి తిన్నవారు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేటట్టు ఉంటుంది ఇట్లా కలుపుకొని అయిపోయిన తర్వాత కలిపేసాం కొంచెం సేపు అలా ఉంచి బౌల్ మీద అలా పెట్టుకొని నూనె కొంచెం వేసుకొని నూనెలోకి జీలకర్ర ఆవాలు కరివేపాకు కొద్దిగా చేసి తిరమాది చేసుకొని తిప్పుకొని చేసుకుంటే కర్డ్ రైస్ మిరపకాయలు వేసుకోండి 2 మిరపకాయలు పచ్చిమిరకాయలు కూడా వేస్తాం బాబు ఇప్పుడే ఓకే రెడీ అయిందా అవలా ఇంకా అవలా ఉంది కానీ మాకు అవన్నీ ఇప్పుడు తిరమాత వేయాలా దా మరి లోనకి రా నువ్వు వంట మాస్టరు ఓ మాస్టరు అయ్యే మాకేం ఏడాది ఏమన్నా కూడా తెలియలేరా చీకట్టుకొని రాపు ఒకసారి నువ్వు రావాలా యూట్యూబర్స్కి మొత్తం నీట్గా రాసుకుంటుంది తిన్నా కానీ సంతృప్తిగా ఉన్నట్టు ఉంటుంది
ఇలా పడితే అట్లా చేసుకోకూడదు. చేసుకున్న కొంచెం అయినా కానీ నీట్గా చేసుకోవాలి. అసలు నేను ఆయన పెద్ద సరిపోయాడు ఆయన నా బ్యాచ్లో. ఇప్పుడు ఏం చేయాలన్నా మరి అది ఆయిల్ వేయాలి. అడ్డలే మనం ఎప్పుడైనా కానీ మంచి నూనె వాడుతున్నాం. శనగ గుండెల్లో నుంచి వచ్చే నూనె ఇది కూడా సరిపోతుందా? ఎక్కువైంది మళ్ళీ. శనగగుండెల నుంచి వచ్చే నూనె వాడుతున్నాం. ఎందుకంటే మన ఆరోగ్యపరంగా కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగకుండా అంతా ఫ్లేవర్ అంతా వచ్చేటట్టు బాగా నీట్గా చేసుకోవాలి. బాగా బాయిల్ చేయాలి నూనె. అవుతుందిలే బాబు గారు. మాకు ఏమైనా నేర్పిందండి. మా గురుగారు ఏమైనా వంట మాస్టర్. చపాతీల కాని నుంచి, పూర్ణం కాని నుంచి, బోర్ల కాని నుంచి, అసలు కాని నుంచి, అట్లు పోసే కాని నుంచి, వండే కాడికి రాకు. ఏంటి అన్న వేసింది నువ్వు? జీలకర్ర ఒక చెంచా, ఇంకా ఆవాలు అసలు ఆవాలు ఒక చిటికెడు వేసాడు. ఇంకా ఇంకా ఏమి వేయాలి? ఇప్పుడు కరివేపాకు వేస్తాడు ఫస్ట్. కాదు అవి ఉన్నాయి అవి మినపిత్తలా ఎండిపోతున్నాయి. సిమ్ములో పెట్టరు. తగ్గించా సిమ్ములో పెట్టి బాగా సిమ్ములో పెట్టదు. ఇంకా మారిపోయింది. అదే గొడ్డు తీసుకోరా. అవి వేయలేదు కన్నా దాంట్లో మినపిత్తనాలు. అవి కానాలిరా. దాని పోతే గసగసాలు బొద్దుపోతారు తినవాయా అనుకున్నా. అది దానిలో ఉంటాయి పైన దీంట్లో ఈ వెరైటీ ఉంటాయి దాంట్లో. పశుపతి ఈ వంట తిన్న వాళ్ళు మళ్ళీ లేపుతారు లేవరు. ఏంటండి అలాగ అంటున్నారు? ఏంటండి అన్నవాడు ఎందుకనండి అలాగ అంటున్నారు? ఈ వంట ఇది ఒక మరుపు రాని వంట. ఎందుకంటే అంత పడితే బాగా పట్టింది. హార్ట్కి టచ్ అవుతుంది ఈ వంట. ఎట్లా ఎట్లా ఏం చేయాలి వాటిని ఇప్పుడు వెంకటేశ్? అట్లా అనుకోకూడదు. సబ్స్క్రైబర్ అట్లా అనుకోడు అనుకోడు. దాంట్లో వేయాలండి. అలా వేసిన తర్వాత మళ్ళీ అలా తిప్పుకొని కొంచెం కొంచెం పెట్టుకొని స్పూన్తో తినాలండి అని చెప్పాలి. ఓకేనా? ఠీకేనా? ఓకే. యూట్యూబర్స్తో మాట్లాడే విధానం అట్లా కాదు బాగా. సరిపోయిందిరా, ఎగిందా? బాగుంది. కూర చేసినట్టుంది కానీ నాకు ఇది పెరుమాణంలో కలిపేదాని లాగా లేదు కదా. రోటీ చేసుకున్నా పోయింది కదా. ఇది చాలే ఇప్పుడు మాకు అవన్నీ వదిలే అయిపో. అయ్యే కాల్చుకున్నాక పొరాటా కాల్చుకుంటే కూర లేదు, కూర ఉండాలిగా. చారు కూర చేసుకోవాలి. అందుకే బాగా అట్లనే ఉన్నా కదా. అయిపోయి కొద్దిగానే మగ్గనేదా బాగా వచ్చారా అంటే బాగా
కొంచెం మగ్గదు అది పో నువ్వు నాగాడి కొత్త గాడికి. అసలు ఫస్ట్లో మాకు చేపల పులుసు నేర్పేవాడు. మేము కాజోల్లో ఉన్నప్పుడు ఆ చేపల పులుసు కుండ బిర్యానీలో పెట్టి చేసేవాడు. అసలు ఆ పులుసు అసలు ఇంతవరకు అలాంటిది. అది బొమ్మడాయ పులుసు, బొమ్మడాయ పులుసు తోటి చేసేవాడు అప్పుడు. అది ఈ రోజు వండితే ఈ టైంకి తెచ్చి పెట్టేవాడు. ఎందుకంటే అప్పుడే తింటే నరవదండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఉన్నది అందరి ఒకటే చేయి కలిపితే చింత చెట్టులగా పొలన చెట్టు లెక్కగలవా, చెట్టు లెక్క చికారి కొమ్మని చిగురు కోయగలవా, కాకి చిగురు కోయగలవా, చిగురు కోయగలను. టమాటాలు కాదు అట్లా టమాటా కాదు నిందనా టమాటాలు. మేము మేమందరం మొత్తం ఒక పెళ్లి కంచి పోలేదు. అప్పుడు పోతుని కోసుకున్నాం. పోతుని కోసిన తర్వాత పోతుని మోసం చేశాడు. బోటీ కానీ తలకాయ కూర కానీ చేశాడు. సత్యానా ఓకే. ఎగ్ మాత్రం ఉడికేసింది. ఎగ్ మాత్రం ఉడికేసిన తర్వాత తీసుకొచ్చుకొని ఇంట్లోకి బౌల్లో నుంచి ఆ పెరుగన్నం తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా వస్తే మనం మాత్రం ఏమీ తిడతారు. తెలుగు మాత్రం వేసుకుంటున్నారు. వేసుకుంటే అన్నం వేసి కూర్చుకో. సార్ మీరు ఏ ఊరి నుంచి వచ్చారండి? మీరు చెప్పలేదు. మాది చల్లగొల్ల పక్కన చెరువుపాలెంలే. చేపలు దొరుకుతాయి బొమ్మడే. దచ్చ చెరువులో చేపలే, నల్ల చేపలు. కొంచెం వాటర్ వేయండి దాంట్లో. హలో, వాటర్ అయిపోతే బాగుండదు. కొంచెం వాటర్ అయి బాగుంటుంది. వద్దంట ఏందో అట్లా చేశాడు. కొత్తిమీర అయిపోయిందా మనం తెచ్చింది? మన కట్ట తెచ్చింది కదా. ఆడ చూడిపో కూరగాయలు కాడ. ఏసీలో ఉండదు చూడుకో. ఏసీ గదిలో ఉండదు. ఏసీ గదేడా ఇదే. సర్లే కానీ పల్లె ముందు లేదులే, ఇంకా స్టాప్ చేస్తున్నా వీడియో.